దొంగతనం చేసావు, కానీ నీ భార్య కూతురు తిండికి కూడా ఇబ్బంది పడ్డారని చెప్తున్నాను. మరి దేనికోసం నువ్వు ఈ దొంగతనం చేసావు? తెలియక అప్పుడు చేసిన దోస్తులు కూడా చేసిన అంతే. పోలీసులు కొట్టుతారని చెప్పి భయంతో ఇంకా చేస్తుంటే అంతే. జైల్లో ఉన్నప్పుడు మరి నీకు భోజనం అది ఎలా గడిచేదమ్మా? ఇట్లానే ఇంట్లో పని పోతుండే సార్. ఇంట్లో పని పోయి ఇంకా నా బిడ్డకు నేనే చదువుకున్నా. ఎవ్వరు నాకు ఏం పెట్టలేదు సార్. మస్తు ఇబ్బంది పడ్డాం సార్. నేను నా బిడ్డ అయితే తినడానికి మస్తు ఇబ్బంది పడ్డాం సార్. మేమైతే జైలు కాడికి వెళ్ళి కలుద్దామన్నా పైసలు ఉండబోతుండే సార్. మాకైతే ఈయన ఫోన్ చేసి రమ్మన్నా అవి రావడానికి పైసలు ఉండబోతుండే. 100 రూపాయలు అడుక్కోవడానికి మస్తు బతిమాడుతుండే. మేమైతే కన్న తల్లి 100 రూపాయలు ఇవ్వబోతుండే. నాకైతే నీ ఓడి తెచ్చి నాకు పెట్టిండాను అంటుండే. ఇప్పటికీ అదే మాట అంటారు సార్. ఆమె పోంగి మీ మేనత్త గారి బంధువులు ఎవరు ఇచ్చేవారు? ఎవ్వరు ఇచ్చేవాళ్ళు కాదు. ఎవరితో మాట్లాడేవాళ్ళని కాదు. నా పని ఏందో నేను చూసుకుంటుండే. ఇప్పుడేమో ఈయనకు ఇంత తెలియలేదు సార్. అప్పుడు మాకు ఎవ్వరు రూపాయి పెట్టలేదు. ఈయన అందరితో మాట్లాడుతాను అంటే ఎందుకు మాట్లాడుతా, నీకేం అవసరం మాట్లాడడానికని అదే తిడతారు సార్. ఈయనడు అందరితో మాట్లాడతాడు. అప్పుడు మనకి ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు ఎవరు సాయం చేయలేరు. ఇప్పుడు ఏం అవసరం నీకు మాట్లాడడానికి అని చెప్తా. ఈయననేమో అందరితో మాట్లాడతాడు. అంటే భార్య పాపం చెప్పినందుకు మారావా, లేదంటే వాళ్ళ కష్టం చూసి చలించిపోయి మారావా? అంటే ఇక పిల్లలు వేరే అయిపోయినాడికి చదువుకుంటే స్కూల్ అడుగుతారని చెప్పి బాధపడతారని చెప్పి. పాప ఏం చెప్పిందమ్మా? పాప కడిగేది సార్. డాడీ ఏది మమ్మీ, డాడీ ఏది మమ్మీ అని. లేదు ఈయన గాంధీ హాస్పిటల్ ఉండేటోడు సార్. జ్వరం వచ్చి అది తీసుకెళ్ళి చూపెట్టేదాన్ని. పాపకి ఏం తెలియదు. ఇప్పుడు పెద్ద అయింది. ఆమె చాయ్ బండి అని తెలుసు ఆమెకు. అంతకుమించి ఇంకేం తెలియదు. ఆమె చిన్నగా ఉండే అప్పుడు. అంటే అప్పుడు ఈ తండ్రి దొంగ అని తెలియదు. సంతోషం అది. ఇప్పుడు తెలుసు చాయ్ బండి కాడ ఉంటాడు వాళ్ళని తెలుసు. ఇంకేం తెలియదు ఆమెకు. జైల్లో నుంచి బయటకు వచ్చి భార్య ముఖం చూసో లేదా అమ్మ పోలీసుల సహకారంతోనో మారారంటున్నాం. మారిన తర్వాత నీ జీవితం మారిన తర్వాత మంచిగా ఉంది సార్. అంతకుముందు జర భయంతో అక్కడ తిరుగుతుంటే ఇప్పుడు జర మంచిగా ఉంది సార్. మారినాక ఎలాగుందమ్మా జీవితం? మంచిగా ఉంది సార్. మంచిగా ఉంటున్నాం. మా ఆయనతో మంచిగా ఉంటున్నాం. ఏమి ఇబ్బంది లేదు నాకు. ఎవరితో ఏమి ఇబ్బంది లేదు. కానీ జర షాప్ కాడనే సార్ వాళ్ళు పెట్టనిస్తలే రాలేలు జర మాట్లాడు అంతేగాని ఇంకేం లేదు సార్. అంటే పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు రావడం కానీ జరగట్లేదు? ఎవరు వస్తలేరు సార్. ఎవరు వచ్చి ఏమంటలేరు. వీళ్ళలాగా చదువు లేకో లేదో దోస్తానంతోనో చాలామంది దొంగతనాలు వచ్చేస్తున్నారు.